మరి పోలీసు వాళ్ళకి ఐడి కార్డు లేవా? వాళ్ళు వేసుకోవద్దాం ఎట్లా డ్యూటీలో? అంటే మేము మీడియా వాళ్ళు మేము ఐడి కార్డులు వేసుకొని తిరగాలి, మీడియా అని చెప్పుకొని తిరగాలి. వాళ్ళు మాత్రం ఇష్టం ఉన్నట్టు అసలు వాళ్ళంటే సివిల్ వాళ్ళు ఉంటారు, సివిల్ వాళ్ళని ఏమనొద్దు, కానీ మేము మీడియాని మాత్రం ఐడి కార్డు వేసుకొని తిరగాలి. ఎంత పరిస్థితి? మీరు ఏం మాట్లాడతారు మాకు తెలియదారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అని లంచోకులు ఎవరు పడతాడు లంచం? ఈరోజు ఉద్యోగాలు కావాలంటే ఏం లేదు, వాళ్ళు నలుగురు వచ్చారు బీఆర్ఎస్ లీడర్లు, ఆడ దిష్టి బొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేసారు. కథ ఇష్టం ఉన్నట్టు కొట్టుడే. ఎందుకు కొడుతురు అంటే కొట్టుడే. కొట్టాల్సిన అవసరం తీసుకుపోయి అరెస్ట్ చేయొచ్చు కదా. మీరు అరెస్ట్ చేస్తాను అద్దంటారా? ఆడ వాళ్ళ ఏసీపీ సార్ జగన్ సార్ ఉన్నాడు, వాళ్ళ ముందరనే కొడుతున్నారు. మమ్మల్ని కాదు సార్, మమ్మల్ని అనే అనలేరు. నేను మీ ఎస్ఐ గారు ఫోన్ గుంజుకున్నారు, ఏమని అంటే నీ ఐడి కార్డ్ ఏదని అంటున్నారు. ఇట్లయినా సార్ మరి దారుణంగా సార్ ఐడి కార్డు వేసుకొని మేము తిరుగుతాం సార్. క్లియర్గా ఉన్న వీడియో ఉన్నది, మీకు వీడియో పంపిస్తా. ఆల్రెడీ నగేష్కి పంపించిన, కాలేజీ టీవీకి తప్పకుండా అందరికి పంపిస్తా. సార్ ఐడి కార్డు నేను వెళ్ళిపోతున్నా సార్, నేను వెళ్ళిపోతా ఉంటే దాడి జరుగుతుంది కాబట్టి వీడియో ఇస్తున్నాం. ఐడి అంటే ఫోన్ గుంజుకుంటారా? వీడియో తీయద్దా? ప్రజాపాలన వీడియో తీయద్దా? మెల్లగా మాట్లాడుతున్నా, వీడియో తీయద్దా? అవును సార్, మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి తీసినాం. అంటే రోజు మొత్తం ఐడి కార్డు వేసుకున్నా, నా డ్యూటీ 2 గంటలకు అయిపోయింది, పోతున్నాను. నేను అప్పటికి చెప్తున్నా సార్, మీ లేడీ ఎస్ఐ గారు చెప్పిన నేనా కెమెరామెన్ కొట్టింది మీరు కూడా సివిల్ వాళ్ళని ఎస్పీ వాళ్ళని ఐడి కార్డు వేసుకోమని చెప్పండి సార్. కెమెరామెన్లు కనిపిస్తలేరా సార్ ఐడి కార్డులు వేసుకుంటూ? అట్లా కాదు.